హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ మీద ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ షా మిశ్రా గారి కమిషన్ యొక్క ఆర్ఆర్ మిశ్రా కమిషన్ యొక్క రిపోర్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అందడం జరిగింది. మరి ఒక డిఎస్సికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఒక అతి ముఖ్యమైన పరిణామం ఏదని చెప్పేసంటే ఈ ఎస్సీ వర్గీకరణ మీద ఆర్ఆర్ మిశ్రా గారి కమిషన్ యొక్క రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి అందడం. మరి ఈ వర్గీకరణ మీద ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే మరి నెక్స్ట్ జరగబోయేటువంటి చర్యలేంటి, మరి మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. సో ప్రభుత్వానికి నివేదిక అనేది రావడం జరిగింది. ఈ నివేదిక మీద ఆమోదం తెలపడం కోసం ప్రభుత్వం 17న మార్చి 17న ప్రత్యేకమైన కేబినెట్ సమావేశం నిర్వహిస్తుంది. మరి ఆ సమావేశంలో ఈ నివేదికకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాల్లోనే ఆ నివేదికను ప్రవేశపెట్టి నివేదిక మీద చర్చ జరిపి శాసనసభ అలాగే శాసన మండలి రెండింటిలో కూడా ఆమోదింపచేసి ఎస్సీ వర్గీకరణ అమలు చట్టం అనేది చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ అమలు చట్టం అనేది చేయడం జరిగిందో ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఉన్నటువంటి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయినట్టే. ప్రధానంగా డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మనకి మార్చి 21తో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. మరి ఆలోగా ఎస్సీ వర్గీకరణ మీద చట్టం అనేది రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ చట్టం అనేది రాగానే ఇంకా 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మేబీ 25 నుంచి 28 మధ్యలో నోటిఫికేషన్ విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ ఉన్నటువంటి సమస్య సందేహం ఏదని చెప్పేసంటే మనం చాలా కాలంగా కొంతవరకు ప్యాసివ్ మైండ్లోకి వెళ్ళిపోయాం. ఏ విధంగా కూడా నోటిఫికేషన్స్ కోసం మూమెంట్ లేదు. సో మరి ఇప్పుడు వస్తుందా రాదా, మళ్ళీ ఇంకోటి ఎట్ట కండక్ట్ చేస్తారు, రకరకాల సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్లు బట్టి మరి ప్రభుత్వం అయితే అనివార్య పరిణామాలు జరిగితే తప్ప మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏమాత్రం కూడా ఆటంకాలు కల్పించదు. ఆల్రెడీ మనకి కొంత అనధికారిక సమాచారం ప్రకారం మే 18 నుంచి పరీక్ష నిర్వహణకు స్లాట్స్ కూడా బుక్ చేయడం జరిగింది. సో మే 18 నుంచి మే 30లోగా డిఎస్సి పరీక్ష నిర్వహణకు ఆన్లైన్ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అంతర్గతంగా చేస్తుంది అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మార్చి నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసి సో కేవలం 45 రోజులు మాత్రమే టైం ఇచ్చి పరీక్ష నిర్వహించారు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పుడో కూడా ముందుగానే ప్రకటించారు, దానికి తగ్గట్టుగా సిలబస్ను విడుదల చేశారు. సో మనల్ని సన్నాహం వాళ్ళు పదే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో మనం ఇంకా నిస్తేజంగా ఉండి ఇంకా క్లియరెన్స్ లేదు, ఇంకా నోటిఫికేషన్ వస్తేనే చదువుతామనే పరిస్థితిలో ఉంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రిపరేషన్ ప్రారంభించండి. 16,347 పోస్టులు, ఇటువంటి సువర్ణ అవకాశం మరలా కూడా చరిత్రలో దరిదాపుల్లో రాదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, సో గురుకులాల్లో పోస్టులు టీజీటీ పీజీటీ కావచ్చు, ఏ రకమైన ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకైనా ఆంధ్రప్రదేశ్లో అయితే సుమారుగా 7 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. మరి ఇంతకాలం తర్వాత వస్తున్నటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని మనం ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. సో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధించాలి. మరి తీవ్రమైన కాంపిటీషన్లో సో ఏ విధంగా మనం సాధించడానికి అవకాశం ఉంది, సో మనం ఎక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇందులో ప్రధానంగా వస్తున్న కొత్త జనరేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు. మరి ఈ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏ విధంగా మనకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ క్లాసెస్ కానీ అవైలబిలిటీ లేవు. సో ఎస్జిటిని ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయిన విద్యార్థులకు, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా సైకాలజీ మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు 10 మార్కులకు 10 మార్కులు వచ్చే విధంగా ఇంగ్లీష్ మీడియంలో
పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే సైకాలజీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ని 2 సెపరేట్ కోర్సుల కింద 2 కంబైన్డ్ కోర్స్ కింద అందిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటుగా టెస్టులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గతంలో కూడా మీకు చెప్పాము, నోటిఫికేషన్ రాగానే డైలీ టెస్ట్ సిరీస్ అప్ టు ఎగ్జామినేషన్ వరకు మనం కూడా టాపిక్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రామాణికమైనటువంటి క్వశ్చన్లతోటి. సో రీసెంట్గా జరిగిన తెలంగాణ డిఎస్సిలో జరిగినటువంటి పర్స్పెక్టివ్ యొక్క క్వశ్చన్ లెవెల్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఉన్న వీడియోస్ను కూడా మనం మాడిఫై చేస్తూ మరింత డెప్త్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సైకాలజీ పూర్తి స్థాయిలో మనం మాడిఫై చేసాం, మిగతాది అవుతుంది. పర్స్పెక్టివ్ కూడా మీకు మాడిఫై చేసి అందిస్తాం. ఆల్రెడీ సిలబస్ మొత్తం అంతా ఉంది, మరిన్ని కొత్త వీడియోలు కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఇమీడియట్గా ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సైకాలజీ పిఐఈ కోర్సులు సెపరేట్గా ఉన్నాయి, 2 కలిపి కంబైన్డ్ కోర్స్ కూడా ఉంది. సో మీరు ఇమీడియట్గా ఆ కోర్సెస్ని పర్చేజ్ చేసుకుని ప్రిపరేషన్ వేగవంతం చేయండి. సో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వీడియోస్ని చూడండి. పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మేము ప్రతి టాపిక్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి అలాగే త్వరలో తెలంగాణలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నోటిఫికేషన్, అలాగే ఈరోజే భట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు, ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది మేము విడుదల చేసాం. జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసుకుంటూ వెళ్తాం. మరి తెలంగాణలో ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ వచ్చేసింది, దాన్ని మరొక్కసారి పునఃసమీక్షించమని చెప్పారు. 17, 18 తేదీల్లో వాళ్ళు కూడా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ మీద డిస్కషన్ జరుగుతుంది. సో కాబట్టి అక్కడ కూడా తెలంగాణలో కూడా మనకి ఇమీడియట్గా ఇది అయిపోగానే ఉద్యోగ నోటిఫికేషన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు వరుసగా రిజల్ట్లు కూడా ప్రకటిస్తున్నారు. గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది, ఈరోజు గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది, 14వ తారీఖున గ్రూప్ 3 రిజల్ట్ రాబోతుంది, 17వ తారీఖున హాస్టల్ వెల్ఫేర్ రిజల్ట్ రాబోతున్నాయి. మరి ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ల దిశగా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్న, ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలనుకున్న విద్యార్థులు ఇంకా నిస్తేజాన్ని విడిచిపెట్టి ప్రిపరేషన్ ప్రారంభించాల్సినటువంటి అవసరం అనేది సమయం అనేది సిద్ధమైంది. ఇంకా సమయం లేదు కాబట్టి సో ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి ఏపీ విద్యార్థులు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ సో పర్స్పెక్టివ్స్ అండ్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్, అలాగే తెలంగాణ విద్యార్థులకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు, అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణ విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు, టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు మ్యాథ్స్ పెడగాగి కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మా కోర్సెస్ని పర్చేజ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే నోటిఫికేషన్స్ రాగానే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రీవియస్ బిట్స్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో కాబట్టి ఇంకా నిస్తేజాన్ని విడిచిపెట్టి ప్రిపరేషన్ సీరియస్గా మొదలుపెట్టి ఇంకా టైం ఉండదని కాబట్టి ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మా కోర్సెస్ పర్చేజ్ చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలని మీ కలను నిజం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.